నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. అనువాదం తాత్పర్యం. ఇది చాలా పెద్ద తాత్పర్యం ఉంది, ఇంపార్టెంట్ శ్లోకం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఇక్కడ మీకు సంక్షేపంలో తెలియడానికి ఇక్కడ 4 తర్వాత శ్లోకంలో చతుర్విధ అని వస్తుంది. చతుర్విధ అంటే 4 చతుర్. కానీ ఇక్కడ ప్రభుపాద 4 రకాల మనుషులు నాకు శరణ పొందరు, 4 రకాల మనుషులు శరణ పొందుతారు అంటే రెండో శ్లోకంలో డైరెక్ట్గా కృష్ణుడు చతుర్విధ భజంతే మాం జనా సుకృతును అర్జున. 4 రకాల వ్యక్తులు వాళ్ళు భక్తులైపోతారు. ఎవరు వాళ్ళు? చతుర్విధ భజంతే మాం జన సుకృతును అర్జున. సుకృతి ఉన్నటువంటి వాళ్ళు. మామూలుగా ఆయన చెప్పేటువంటి 4 కేటగిరీలు, అందరూ ఆ కేటగిరీలో ఉండేవాళ్ళు భక్తులేం కావట్లేదు. కానీ ఆ కేటగిరీలో ఉండే సుకృతి ఉన్నటువంటి వాళ్ళు. సుకృతి, దుష్కృతి ఈ 2 శబ్దాలు కూడా ఈ 2 శ్లోకాల్లో ఇప్పుడు మనం చదివిన దానిలో నమాం దుష్కృతిన, తర్వాత చదివే శ్లోకం నమాం చతుర్విధ భజంతే మాం సుకృతిను. అంటే ఎవరైతే తెలుసో తెలియకో వాళ్ళు కొంత ఆ భగవద్గీత ఆ శ్లోకంలో చెప్పినట్టుగా భగవద్గీత 2వ అధ్యాయంలో భగవంతుడు అయితే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మాతో నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఎవరైతే ఈ భగవద్భక్తి, కృష్ణ భక్తి అనే మార్గంలో తెలుసో తెలియకో మనం ఎందుకు ప్రసాదాలు పంచిపెడుతున్నాం ఇక్కడ, వాళ్ళు ఏదో కృష్ణుడి దేవుడు అనే ఇక్కడికి రావటంలో వాళ్ళు ఇస్కాన్ పెద్ద మందిరం ఉంది, లేదా మనం ఆ మందిరం ఈసారి ఇస్కాన్ మందిరానికి పోయేద్దాం, రకరకాల కారణాల మామూలు మనం ఇస్కాన్ మందిరానికి పోతాం. ఇస్కాన్ మందిరానికే పోవాలా, అక్కడ సరైనటువంటి విధంగా మనకి సిద్ధాంతం కానీ పద్ధతులు కానీ మనకి అక్కడ ఉండేటువంటి అంతా కూడా మనకి సరైనటువంటిది సంప్రదాయం, గురు పరంపర, వైష్ణవ సంప్రదాయం. మనం శుద్ధ భక్తులు అయ్యామో లేదో కానీ మనం శుద్ధ భక్తి గురించి మాట్లాడవలసి ఉంటుంది. మనం శుద్ధ భక్తులం కాదు, కానీ మనం శుద్ధ భక్తి అనేది ఎలా ఉంటుంది, మనం ఏదో ఒకరోజు ఈ జన్మలో కాకపోతే ఏదో ఒక జన్మలో మనం శుద్ధ భక్తులు కావాలా. భగవంతుడు ఆ విధంగా కమ్మంటున్నాడు. శరణాగతి, శరణాగతి అంటే అంతా ఇచ్చేయడం కదా. శరణాగతి అంటే నాదంటే ఏం లేదు, అంతా భగవద్గీత. మనస వాచ కర్మణ లేదా తన్ మన్ ధన్, తన్ మన్ ధన్. ధన్ అంటే మనకు ఉండేటువంటి పలుకుబడి కావచ్చు, మనకు ఉండేటువంటి సంపదలు కావచ్చు, మనకు ఉండేటువంటి ఇవన్నీ కూడా దాని ధన్. తన్ శరీరం, ఈ శరీరం ద్వారా ఏదైనా కుర్రాళ్ళు లేదా ఆరోగ్యంగా ఉన్నారు,
ఎన్నో పనులు చేయగలుగుతాం. మనం వయసు వచ్చేసింది, ఆరోగ్యం సరిగ్గా లేదు, కానీ ఉన్న పరిస్థితుల్లోనే ఏమైనా చేయగలిగితే చేయడానికి రెడీగా ఉన్నాం. ఉన్న పరిస్థితుల్లోనే ఏమైనా చేయగలిగితే చేయడానికి దాని అంటారు తన్ ధన్. తర్వాత మన్ అంటే మన మనస్సు, మనకుండేటువంటి తెలివితేటలు, మనకుండేటువంటి ఆలోచనలు, ప్రచారం. మన దగ్గర ఇప్పుడు మీరందరూ మీరు రిసెప్షన్ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చుంటున్నారు? మనం డబ్బులు లేకపోవచ్చు, మనం శరీరం సహకరించడం లేదు, కానీ కూర్చుని మనం మనస్సు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. శరీరం పనికిరాదు సేవలకి, మన దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి, కానీ మనకి బుద్ధి ఉంది, మనకి భగవంతుడి మీద మనకి నమ్మకం, కృష్ణుడి మీద నమ్మకం, లేదా మనకి కృష్ణుడు అంటే ప్రేమ. ఎవరైనా కూడా కృష్ణుడు అంటే ప్రేమ ఉండేవాళ్ళు తినది నిలబెట్టదు, అరిపోరు, అది నిలబెట్టు, వైర్లన్నీ పైకి ఇది तुमने छोड़ दिया ऐसा, दिख नहीं रहा है क्या? अब तो दिख रहा है. ఎప్పుడు దాన్ని అట్లా పెట్టాలా? పెద్ద పెద్ద రింగులే అరివారు, ఎంత పెద్దగానే వస్తాయి అంట. నీ మూరలు ఎన్ని వస్తాయని పెట్టి అక్కడ పెట్టు, నొక్కేయకుండా. సో అంటే ఆఖరి దాకా మనం ఏమన్నా దేవుడికి చేయగలిగితే మనం చేయడానికి రెడీగా. ఇది తన్మంధన్. ఆ తర్వాత ఇక్కడ 4 రకాల వ్యక్తులు. చతుర్విధ భజంతే మాం జన సుకృతును అర్జున. ఆ 4 ఎవరంటే ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి. గమనండి, आपको कौन पूछा है? सुनते रहो. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని. అంటే దేవుడి దగ్గరికి వచ్చే వ్యక్తులు వీటి ద్వారా వస్తారు. వచ్చి మెల్లిగా వాళ్ళు భక్తులైపోతారు. వచ్చింది వాళ్ళు భక్తి కోసం రాలి. ఆర్త అంటే కష్టాల్లో ఉన్నవాడు, అంటే మీకుండే అప్పులు మునిగిపోయారు, ఎవడు మనకి ఇచ్చే దిక్కు లేదు, ఏం చేయాలో తెలియక ఇంకా దేవుడి దగ్గర ఆయన కాళ్ళని పడ్డు. అంతగా చేసినంత పిచ్చి పని అంతా చేసి ఆకలి మునిగిపోయి ఏం చేస్తాం, అయిపోయింది ఇంకా మీరే మాకు దిక్కు. ఆర్తో. అర్ధార్థి అంటే ప్రతివాడికి పేరాశ, దురాశ. మనం అంతే కదా, వాడెవడో టీ అమ్ముకుని ప్రధానమంత్రి అయిపోయాడు, అటు నేను కూడా కావచ్చు కదా. ఏమీ చేతగాని వాడు ప్రధానమంత్రి, లేదా ఏమీ లేనివాడు, వాడంతా కూడా ఎట్లయిపోయినారో తెలియదు. ఆయన అంటాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేను సైకిల్ తొక్కుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసేవాడిని సార్, మాకు ఒకసారి చెబుతున్నాడు ఆయన జీవిత కథ. అసలు మాట్లాడుతూ మాతో అంటున్నాడు, నేను ఎక్కడ విలేజ్లో ఎవరి దగ్గర పనికి పోయేవాడిని, నేను సైకిల్ తొక్కుతా, మెల్లమెల్లగా దేవుడి దేవాల ఆ పని చేసి ఎట్లయిందో కూడా తెలియదు. అంత డబ్బులు ఎట్లా వచ్చేది? సైకిల్ తొక్కే వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదిస్తున్నారే, సంపాదించడం లేదు కదా. అంటే జీవితంలో మనం ఎట్లయినా ప్రారంభం కావచ్చు, అట్లే భక్తుల జీవితాలు కూడా మనం చూడడానికి మామూలుగా ఉండొచ్చు, కానీ ఆఖరికి మనం ఒక పెద్ద పని చేసేయచ్చు. చూడడానికి మామూలుగానే ఉంటాం. అంటే భగవంతుడి సంకల్పం ఉంటే, భగవంతుడి అనుగ్రహం ఉంటే
ఎవరి చేత, అందుకే అన్నాడు ఆది శంకరాచార్యులు, ఆయన అన్నాడు ముఖం కరోతి వాచాలం, అంటే నోరు పడిపోయిన వాడు కూడా భగవంతుడు కావాలంటే వాళ్ళు మళ్ళా మాట్లాడడం కాదు, పెద్ద పండితుడిగా అయిపోవడం. మనం చాలా చూస్తాం భారతదేశంలో ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, ఎందరో మహానుభావులు, అందరికీ అంటే ఇది మీ అందరికి కూడా అవసరం. మీరు అనుకోవచ్చు బస్ మనం దేనికి పనికి వస్తామని, మనం దేనికి పనికిరాం. కానీ మీ దగ్గర కృష్ణ మంత్రం ఉంది, ఆ కృష్ణ మంత్రం మిమ్మల్ని ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళగలదు, ఏ స్థాయికైనా కూడా. బట్ ఎప్పుడు మనం మన గురించి మనం తక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ తక్కువ వాళ్ళే, కానీ మన దగ్గర ఉండేటువంటిది కృష్ణ మంత్రం. ఆ కృష్ణ మంత్రంతో ఎక్కడికైనా చేరుకోవచ్చు. ఏం ఆశ్చర్యం లేదు. ఎవరైతే ప్రభుపాద పుస్తకాలు సరిగ్గా చదువుతారో అటువంటి వాళ్ళు తెలుసు. మామూలుగా వ్యక్తులు ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే, డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటే, వాడు ఎన్ని జన్మల్లో ప్రయత్నం చేస్తూ ఎన్ని పుణ్యాలు చేస్తూ వాడు ఆ రకంగా ఇప్పుడు జన్మని పొందాడు. కానీ కృష్ణ మంత్రం అంటూ ఉంటే మనం అవన్నీ కూడా దాటేసి, మనం పోటీలో వెళ్తున్నప్పుడు మనం వీడు 4 కోట్ల వాడు ఊళ్ళో ఉన్నాడు, నేను ఎప్పుడు 4 కోట్లు సంపాదిస్తా, మీరు 40 కోట్లు సంపాదించి ఎక్కడికి వెళ్ళిపోయినారు? మీరు ముందు ప్రారంభంలో మీరు అనుకున్నారు నా దగ్గర ఏం లేదు, ఈ ఊళ్ళో 4 కోట్లు ఉండేవాడు ఉన్నాడు, నేను కూడా ఎప్పుడు ఆ రకంగా సంపాదించవచ్చు. కానీ మీరు 4 కోట్లు 40 కోట్ల దాకా కూడా వెళ్ళిపోయారు అనుకోండి, అంటే ఆయన కూడా దాటి ముందుకు వెళ్ళిపోయారు కదా. అలాగే కృష్ణ మంత్రం ఉన్నవాళ్ళు వయసుతో సంబంధం లేదు, మీ తెలివితేటలతో సంబంధం లేదు. అదే మనకుండే తెలివితేటలు మన కర్మలతో మనకున్నాయి. భగవంతుడు కావాలంటే ఎవరి చేతనైనా కూడా ఏమన్నా చేయించుకోవాలి. ఇది మనం చూస్తూ ఉంటాం. తులసీదాసు అది ఇంకోటి ఏదో రూమ్లో పుస్తకం చదువుతున్నాను. వేమన కూడా, వేమన పేరు వినుంటారు, తులసీదాస్ పేరు వినుంటారు. నేను ఇప్పుడు ఈ మధ్య 15 పుస్తకాలు తీసుకొచ్చి పుస్తకాలు చదువుతున్నాను. దానిలో ఈ వేమన గురించి, తులసీదాస్ గురించి, వాళ్ళ జీవితాలు చూస్తే వేమన ఆయన ఎందుకు పనికిరాని వాడుగా ఉండాడు. మామూలు చిన్నప్పుడు ఎందుకు పనికిరాని వాడు, వాళ్ళ వదిన చూసి రోజు భోజనం పెడతాం. మనం పని చేసినా చేయకపోయినా మనం ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఎట్లాగో ఉంటారు. మన కుటుంబం వాళ్ళకి భోజనం పెట్టకుండా ఎక్కడ తరివేస్తాం. అని తినడానికి మాత్రం వచ్చేవాడు, ఊళ్ళో అంతా అటు ఇటు పెట్టి తిరుగుతూ ఉండడు. వాళ్ళు వదిన చూసి మెల్లిగా భోజనం పెట్టాడు. ఏమయ్యా వయసు వస్తుంది, ఏమైనా పని నేర్చుకోవచ్చు కదా, నువ్వు ఇది మనకి బంగారు అంగడి ఉంది, ఆ బంగారు అంగడికి పోయి కూర్చొని, బంగారు అంగడి వాళ్ళది, కింద పనులు చేస్తూ ఉంటాను. వాళ్ళంతా పనికి వచ్చి పని చేస్తున్నారా, సరిగ్గా పని చేస్తున్నారా, టైంకి అటు చూసుకుంటూ కూర్చోవచ్చు కదా. బజార్లో తిరిగి ఎందుకు పనికి రాకుండా, సరే అని చెప్పి వదిన చెప్పిందని చెప్పి ఆయన అక్కడ కూర్చుని, అంటే జీవితం ఎట్లా మారిపోతుంది. సరే కూర్చున్నాడు అక్కడ. కూర్చుని ఒక ఆయన రోజు లేటుగా వస్తున్నాడు. రోజు ఏమయ్యా లేటుగా వస్తావు, నువ్వు టైంకి రావాలి, 9కి రావాలంటే 10 గంటలకు వచ్చేవాడు. ఒకసారి చెప్పాడు, వారం రోజులు చెప్పాడు, ఆయన కూడా 10 గంటలకి.
ఈయనకు అర్థం కాల వేమనికి. నేను పీకి పారేస్తాను నేను టైంకి రాకపోతే. తర్వాత అసలు ఎందుకు రాలేకపోతున్నాడు. నేను పోయేసి ఇది తెలియకుండా వాడి ఇంటికి పోయి ఏం చేస్తున్నాడు, ఎంత తిట్టినా కూడా ఉద్యోగం పీకి పారేస్తున్నాడు. పీకి పారేస్తే ఒక గృహస్థుడికి ఇబ్బంది కదా. పెళ్ళాం బిడ్డలతో ఉండేవాడిని సడన్గా బజార్లో పెడితే వాడు ఎట బతుకుతాడు. అంటే వేమని అనుకున్నాడు, ఎన్ని మాటలు చెప్పినా కూడా వీడు వింటలేదు, పీకి పారేస్తాను కూడా మళ్ళీ అట్టాగే వస్తున్నాడు. ఏం అంత ఏం పీకి పారేయడానికి మనసు అప్పటల్లా. 2-3 పిల్లలతో పాటు బతుకుతున్నాడు. సరే నేనే చెప్పకుండా పోయి ఇంటికి పోయి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, వీడి ఇంట్లో ఎందుకు రావటం లేదు చెప్పినా కూడా అని చెప్పి ఆయన ఒకరోజు ఉదయాన్నే పని పెట్టుకుని వెళ్ళి వాడి ఇంటి పక్కల ఏం చేస్తున్నాడు ఈయన 9 గంటల దాకా. ఆయన శుభ్రంగా స్నానం చేసి ఇంటి బయటకు వచ్చాడు 7 కల్లా. ఈయన బాగానే నిద్రలేచాడు. స్నానం 9 గంటలు 7 గంటల నిద్రలేచి అక్కడికి పోతున్నాడు. ఈయన కూడా వెనకాల చెప్పకుండా ఆ వేమన వెనకాల పడితే వాడు అడవిలోకి పోతున్నాడు, గుహలోకి పోయాడు. పోయేప్పుడు వెనకాల పూలు పళ్ళు తీసుకెళ్ళాడు. ఈయన కూడా దాక్కుని చూస్తుంటే అక్కడెవడు మహాత్ముడు ఉన్నాడు అక్కడ. మరి వీడు మంచివాడేనే. వీడు ఈయన తన ఉద్యోగం కంటే కూడా దేవుణ్ణి ఎక్కువ నమ్ముకున్నట్టున్నాడు. తన ఉద్యోగం కంటే కూడా తన భక్తిని. అందుకని నేను భయపడలేదు. నేను మందలించిన, నేను ఉద్యోగం పీకేస్తా అని భయపెట్టినా కూడా వీడు ఎట్టగా వస్తున్నాడు. ఆ దేవుడు కాపాడినట్టు నాకు వీడిని ఉద్యోగం తీసేయాలనిపించడం లేదు. అంటే ఈయనలో ఒక మార్పు వెనక్కి. తర్వాత అక్కడే ఉండి చాటుగా ఉండి వింటున్నాడు. ఆ మహాత్ముడు వేమదయ, నేను ఇంకా సమాధి తీసుకోబోతున్నాను. రేపు నువ్వు స్నానం చేసి వచ్చినట్లయితే నేను నీకు మంత్రోపదేశం చేస్తాను, నీకు జ్ఞానోపదేశం చేస్తాను రావయ్యాను. ఈయనకు ఆశ పెట్టింది, అరే అదేదో జ్ఞానోపదేశం అంటే మరి అది నేను వింటే మేలు కదా. రేపు వీడిని ఏదో రకంగా దుకాణం నుంచి ఇక్కడికి రాకుండా చేసి వాడి స్థలంలో నేను వచ్చి నీ ఆ మంత్రోపదేశాన్ని నేను పొందాలి అని ఈయన బుద్ధి కలిగింది. ఇంట్లోకి పోయి వదినకి చెప్పాడు. వాడు పని చేస్తున్నాడు చూడు, మన దగ్గర లేటుగా వస్తూ ఉంటాడు. వాడు ఎటువంటి ఈ రోజు నువ్వు అతను సెలవు తీసుకుని పోకుండా దుకాణంలో కూర్చోబెట్టు, నువ్వు దగ్గర ఉండే. సరే అని చెప్పి వదిన, ఈరోజు నువ్వు పోవడానికి లేదు, ఈ పని నువ్వు పూర్తి చేస్తా. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి పోవాలంటే సరే ఈ పని చేసి ఆయన కూర్చున్నాడు. ఈ లోపల ఆయన చేరుకున్నాడు. వేమని వెళ్ళిపోయాడు అక్కడికి. వెళ్ళిపోయి నేను ఆచార్య గారి శిష్యుడిని, నేను ఈరోజు ఆయన రాలేకపోయినాడు, నన్ను పంపించాడు, ఆ మంత్రోపదేశం నాకు ఇవ్వండి అని చెప్పి. ఆ స్వాముల్నే మోసం చేస్తాం. ఆయన త్రికాలకి, ఆయన నిజంగా స్వామి అయితే ఈ అబద్ధాలను తెలిసిపోతే వీడెవడో వాడిని రానికుండా చేసి వీడు వచ్చి మంత్రం తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సర్లేవా నేను నీకు మంత్రం చెబుతాను, కానీ నువ్వు ఈ మంత్రం పనిచేయాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన ఈ మంత్రం ఆయనకి చెప్పి ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకో. ఈయనకేం తెలియదు కదా, ఈయన అన్నేళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆచార్యం. ఇప్పుడు ఆయన అన్నాడు, నీకు మంత్రం ఇవ్వడానికి ముందు నేను మంత్రం చెబుతాను, కానీ అది నీకు పని చేయాలంటే దానికి ఫలితం ఉండాలంటే నువ్వు వెళ్ళి ఆచార్యగా బంగారు పని చేసేవాడికి చెప్పి వాడి దగ్గర నుంచి నువ్వు విను నేర్చుకున్నాను. అప్పుడు ఈ వేమన జీవితం ఎప్పుడైతే ఆయన నిజాయితీగా వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి ఇది నేను ఆయన దగ్గర విన్నది, నిన్ను రానివ్వకుండా నేను వెళ్ళాను, కానీ ఆయన అన్నది ఇది కాబట్టి నీకు ఇది ఆయన చెప్పింది, నువ్వు నాకు మళ్ళీ ఈ మంత్రోపదేశం తీసుకున్నాను. ఆ తర్వాత ఆ వేమన జీవితం మారిపోయి ఆయనలో ఎంతో జ్ఞానం కలిగి, వైరాగ్యం కలిగి, భక్తి కలిగి ఆయన వేదాంతాన్ని మాట్లాడడం అంటే ఎక్కడ ప్రారంభించాడో వస్తుంటున్నాడు, బజార్లో పని లేకుండా తిరుగుతున్నాడు. మళ్ళీ షాపులోకి
అంటే టైం వచ్చినప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారు. అట్లా తులసీదాస్ కూడా ఆయన మామూలు కుటుంబంలో పుట్టి తులసీదాస్ ఆయన ఇది ఆయన జీవితం ఆయన ఇట్లా ఏం పని చేయకుండా ఏం నేర్చుకోకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అంటారు, నువ్వు కనీసం పశువులను మేపచ్చు కదా, నువ్వు పశువులు మేపితే కొంత మా పని అవుతుంది, నువ్వు రోజు పశువుల్ని తిప్పి తీసుకురా. ఈయన అట్లా మేపడానికి వెళ్ళి పెళ్ళిగా బాధ్యతగా ఉంటుంది. మళ్ళీ ఆయనకి పెళ్లి చేసి ఆ తర్వాత ఆయన జీవితం డబ్బుల సంపాదనలో పడి అటు వెళ్ళిపోయాడు. అందరిలాగే డబ్బుల సంపాదనలో పడిపోయి దేవుళ్ళ పడలేదంతా. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాం మోజులో పడి పెళ్ళాం ఒకసారి అంటుంది, నువ్వు నేనంటే ఇంత బడి చూస్తున్నావు, దీనిలో 10వ వంతు నీకు రాముడి మీద నమ్మకం, నీ బతుకు బాగుపడుతుంది. పెళ్ళాం అంటుంది. ఆయనకి ఇంక రోషం వస్తుంది. ఇల్లు వదిలేసి ఆయన ఆయన జీవితం మారి కాశీ వెళ్ళిపోతాడు. కాశీ వెళ్ళిపోయి ఆయన వైపు కాశీలో ఒక మందిరంలో నరసింహస్వామి ఒక ఆయన రామాయణం గురించి మాట్లాడుతుండే అదంతా ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏం నేర్చుకుని తర్వాత ఆయన ద్వారా అట్లా ఆయన తులసీదాస్ ఆ రకంగా జీవితం అంతా మారిపోయి అంటే అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఏమాత్రం మనం కొద్దిగా భక్తి చేస్తున్నా సరైనటువంటి భక్తి మెల్లగా ఈ జన్మలుగా ఏదో జన్మలో మనం అసాధారణమైనటువంటి పనులు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఆయన, చతుర్విధ భజంతే మాం జన సుకృతను అర్జున. ఆర్తో కష్టాల్లో వస్తారు, ఆ తర్వాత కష్టాల్లో వచ్చి కష్టాలు తీరినా కూడా మెల్లిగా ఇంకా భక్తిని వదిలిపెట్టరు. లేదా ఏదో కోరికల కోసం వచ్చి ధ్రువుడు రాజ్యం కోసం వచ్చాడు, తర్వాత భక్తి చేస్తూ మారిపోయి నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు కావాల్సింది మీ భక్తే కావాలి, మారిపోయాడు కదా. నిజంగా అంటే ఈ భక్తిలో ఆత్మ కలిగేటువంటి ఆఖరి అనుభవం. జీవితంలో మనం అన్ని వెతికి అమెరికాలు పోయి పెళ్ళిళ్ళు చేసుకుని డబ్బులు చూసి అది చేసి ఇది చేసి జీవితంలో పదవులు చూసి ఆఖరిలో మళ్ళీ ఆ రామ మంత్రం ఆ కృష్ణ మంత్రం దగ్గరికి వచ్చామంటే ఇంక మనకి తెలిసిపోతుంది, ఇంకెక్కడికి పోవక్కర్లేదు. మనకు కావాల్సిన సుఖం అంతా కూడా, మనకు కావాల్సినటువంటి సంరక్షణ కూడా జీవితంలో మనకి భయం లేకుండా ఉండడం, ఆ తిండికి ఇబ్బంది లేకుండా ఉండడం, మనకి ఎంత చేసినా కూడా ఇంకా చేసుకోవాలనిపించడం, ఇదంతా కూడా మనం భగవద్భక్తి దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ ఆయన అందుకే అంటున్నాడు, ఆయన ఆర్తో కష్టాల్లో ఉన్నవాడు, అర్ధార్థి కోరికలు ఉన్నవాడు, జ్ఞాని జిజ్ఞాసు. జ్ఞాని జిజ్ఞాసులో తేడా అయింది. జ్ఞాని అంటే మామూలుగా నేర్చుకుంటూ దీనికి జవాబు దొరకలేదు అట్లా ముందుకు వస్తావు. ఫైనల్గా భగవద్గీత దగ్గరికి వచ్చేసి తర్వాత గురువు దగ్గరికి వచ్చి బస్ అంటే జ్ఞానానికి అంతం వేదాంతం. వేదం అంటే జ్ఞానం, వేదాంతం అంటే జ్ఞానానికి అంతం భగవంతుడు.
వేదాంతం. వేదాంతం ఏంటంటే కృష్ణుడు. జిజ్ఞాసు అంటే ప్రతిదాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ, ఎందుకు నేను కృష్ణుని ఎందుకు పూజించాలా, లేకపోతే నేను మంత్రం ఎందుకు అనాలా. అక్కడ మనం పద్ధతులు ఏం నేర్చుకోవట్లేదు. కొంతమంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఎందుకు చేయాలి సార్ ఈ మంత్రాన్ని అటు అడుగుతూ, సరిగ్గా జవాబు ఇచ్చేవాడు దొరికినట్లయితే, సరిగ్గా జవాబు ఇచ్చేవాడు దొరికితే ఓహో అయితే నేను కూడా చేసి చూడొచ్చు కదా, ఏమవుతుంది మంత్రం చేస్తాను, టక్ మారిపోయాడు. వాడేం పెద్ద జ్ఞానం ఏం లేదు. వాళ్ళు అంటారు సాధన సిద్ధ. సాధన సిద్ధ అంటే మనం సాధన చేసుకుంటాం. కృపాసిద్ధ. కృపాసిద్ధ అంటే ఎవరైనా మహాత్ముడి యొక్క మనం వినయంగా ఉండడం వల్ల మనకేం తెలియదు అని కూడా మనం ఏం చేయలేము. కానీ కేవలం మన యొక్క మంచి నడవడిక, మనం ఎవరైనా స్వామిలే ఆయన దగ్గర మనం ఈ రకంగా నెమ్మదిగా ఆయన చెప్పింది వినాలా, ఆయనతో నెమ్మదిగా మాట్లాడాలా. కేవలం ఆ వినయంగా ఉండడం వల్ల ఆయన సంతోషపడ్డట్టయితే టక్కని మనకి ఏమీ అర్హత లేకపోయినా కూడా, ఏమీ అర్హత లేకపోయినా మనం ఒక స్వామి దగ్గర నెమ్మదిగా ఉండి ఆయన సంతోషపెట్టిన కారణంగా దాని అంటే కృపాసిద్ధి కదా. ప్రభుపాద దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా భయంకరమైన వ్యక్తులు వచ్చారు ప్రారంభంలో. కానీ వాళ్ళకి అక్కడ తిండి దొరుకుతుంటే ప్రభుపాద చాలా చక్కగా ఉండేప్పటికీ వాళ్ళంతా లొంగిపోయారు అక్కడ. అంటే ప్రభుపాద ఆయనకి తెలిసి ఎలా జనాలు లొంగ తీసుకోవాలో. వాళ్ళంతా డ్రగ్స్ తీసుకునేవాడు, గర్ల్ ఫ్రెండ్స్తో వచ్చి కూర్చుని గంజాయి తాగుతూ ఇట్లా. కానీ ప్రభుపాద అవన్నీ చూడకుండా మళ్ళీ కీర్తన చేస్తూ వాళ్ళకి ప్రసాదం పెడతారు. వాళ్ళకి ఆయన నచ్చారు. కానీ ప్రభుపాద చెప్పినట్టు వినడం ప్రారంభించారు. ప్రభుపాద సంతోషపడ్డాడు, ఒరే ఇంత నీచంగా బతికేవాడు మెల్లిగా ఎట్లా మారుతున్నాడు, మెల్లిగా వినడానికి తయారయ్యి. అందుకని ఇప్పుడు ఆ రకంగా వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళు చక్కగా గురువులయ్యి, వాళ్ళు గొప్ప వైష్ణవులయ్యి, వాళ్ళు పుస్తకాలు రాస్తారు. హిందువులకి భారతీయులకి వీళ్ళందరికీ కూడా, హిందువులకి భారతీయులకు కూడా వాళ్ళు వాళ్ళని శిష్యులు చేసుకునే విధంగా వాళ్ళు ఆ స్థాయికి. మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి తెలుసుంటే, కానీ మనం రాధానాథ స్వామి దగ్గర జయపద మనకి ఎప్పుడు తెలియని విషయాలు మనకి చెబుతున్నారే. మనకి హిందువులే మనకి తెలియదు, వాళ్ళ నోటి నుంచి మనం వినాల్సి వస్తుంది. వాళ్ళు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ప్రభుపాదకి చేసినటువంటి మీనియల్ సర్వీసెస్ ప్రభుపాద చెప్పినంతగా నమ్మకంగా చేశారు. ఆ రకంగా ప్రభుపాద సంతోషపడ్డాడు. ఆ రకంగా ఈ జన్మలో బాగుపడ్డు. మరీ ఎవరిని మన పెద్ద తాగుబోతులు చూస్తాం, లేదా వాళ్ళు వ్యవహారం వీడేమి భక్తులు వేయటం కనబట్ల. కానీ మనకు ఓపిక ఉంటే మెల్లిగా వాళ్ళతో డీల్ చేస్తుంటే మెల్లిగా వాళ్ళు భక్తులైతే ఈ జన్మలోనే వాళ్ళు మంచి భక్తులుగా మారిపోవచ్చు. మనకు ఓపిక ఉండాలి జనాల్ని. ఈరోజు మధ్యాహ్నమే జరిగింది, శివశంకర్ అని ఏమో తెలుసా మీరంటే మధ్యలో వచ్చి శివశంకర్ అని आपका 5,000 चोरी करके चले गए, दुकान चलाता था सेल फोन लेके. ఒక ఆయన శివశంకర్ అని కృష్ణపట్నం పోర్ట్లో పనిచేసేవాడు, తమిళం కూడా వచ్చు. గూడూరులో వాళ్ళ ఇల్లు పెళ్లి చేసుకుని పెళ్ళంతా గొడవలు వచ్చి వదిలేసి, పెళ్ళాన్ని గాలికి వదిలేసి నీవు సాగు నువ్వు సాగు, పెళ్ళి పిల్లలున్నా కూడా వదిలేసి ఏం చేస్తారు, అయిపోయిన తర్వాత వాడు పోయి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఆయన ఎటో పని చేసుకుంటాం వాళ్ళ అమ్మ సహాయంతో. ఈయన మాత్రం ఇల్లు వాకిలు వదిలిపెట్టేశాడు. తేడా నీ బతుకు నీది, నా బతుకు లేదు. ఎవరు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మొత్తం బయటకు వచ్చి కృష్ణపట్నంలో పనిచేస్తాం. శివశంకర్ అని నీకు తెలుసు అంటాడు, రేపు వస్తాడంట. నల్లగా సన్నగా ఉంటాడు కుర్రాడు. వచ్చాడు మామూలు నాకు రాజశేఖర్కి మరి కృష్ణపట్నం నుంచి వచ్చేవాడు.
గూడూరు నుంచి కృష్ణపట్నం ఏదో చిన్న కూలి పనులు ఏదో పనులు ఎత్తుకున్నాం. వచ్చిన సంపాదన ప్రతి నెల నా దగ్గరికి వచ్చి ఒక 3,000 ఇచ్చి ఒక కేజీనో ఖజూరాలు ఇచ్చి మామూలుగా అంత నమ్మకంగా వస్తాడు. మనకు కూడా నమ్మకం కలుగుతుంది. వేరే మనం వాడెవడో మనకి తెలియదు వచ్చి డబ్బులు ఇచ్చి ఖజూరాలు ఇచ్చి రెగ్యులర్గా వస్తాయి ప్రతి నెల వచ్చి అట్లా దగ్గర అయ్యాడు. అక్కడ పని పోయింది. అటు అయితే పని లేకపోతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, ఉంది కదా భక్తి, డబ్బులు ఇస్తున్నాడు మనకి, శ్రద్ధగా వస్తున్నాడు, ఎంకరేజ్ చేసాం. ఎంకరేజ్ మళ్ళీ దిగాడు, ఇక్కడ ఫుల్ టైం దిగాడు. షాప్ చూసుకోవాలి అంతో 20,000 ఎవరి దగ్గర తీసుకున్నాడు? 20,000 किससे लिया था? आपसे 5,000 आपका और पे నిధి మాతాజీ ఫోన్ ఎత్తేసాడు. సో డబ్బులు వాళ్ళ దగ్గర 20,000 తీసుకున్నాడు. 2 సెల్ ఫోన్లు ఎత్తుకున్నాడు. ఉదయాన్నే మనం అంతా మంగళారతులు మనంతా మన టైంకి వచ్చేస్తాం. ఆయన కాస్త డబ్బులు తీసుకుని అదే ఇస్తా అని చెప్పి ఎవరో చెప్పి తీసుకుని ఆయన ఇంకోటి అది ఆయన టోటల్ ఫ్రాడ్. ఈయన వచ్చి బాగా తెలిసిన ఆయన వాడవాడు బయట నుంచి వచ్చి అటు చేస్తాడు ఈయన మొత్తానికి ఈయన డబ్బులు తీసుకుని 20,000 ఆ షాప్ ఆయన దగ్గరే పనిచేయడం. ఆ షాప్ మనం ఆయనకి ఇచ్చాం కదా, ఆయన కింద ఏం చేయలేడు అక్కడ. సరే నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఒక 20,000 ఇస్తాడు. ఈయన బాగానే పనిచేస్తున్నాడని చెప్పి ఆయన 20,000 ఇచ్చాడు. అవి బట్టి కింద 2 సెల్ ఫోన్ తీసుకుని ఈయన దగ్గర ఇంకా 5,000 తీసుకుని ఉడాయించాడు. చెప్పకుండా ఫోన్ ఎత్తకుండా. మధ్యాహ్నం ఫోన్ చేశాడు, నేను మళ్ళీ రావాలని చూస్తున్నాను చెప్పి మీ గురించి చెడుగా చెబుతుంటే నాకు నచ్చలేదు. వాళ్ళు ఆ కృష్ణ భక్తుల్లాగా చేరి పెళ్లి చేసేసుకున్నాడు. అన్నిది అమ్మాయి నాళ్ళు నా పెళ్లి చేసుకుని ఎన్ని చెబుతాయి కబుర్లు. వాళ్ళు వయసులోనే ఉన్నారు. వాళ్ళు మాతో ఉంటే మాతో పర్మిషన్ తీసుకుని ఏదో కుర్రాళ్ళు పెళ్లి చేసుకోకూడదని వస్తారు. ఆ తర్వాత ఏదో అలా కాలు జారు లేదా నిర్ణయం మార్చుకున్నాం. పొరపాటు జరిగిన తర్వాత ఇంకా భరించాలి కదా, తప్పు చేసావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని ఇంకా వేగవయ్యా నీ జీవితం. లేదా మనం నిర్ణయం మార్చుకుంటాం. అపరాధాలు చేసిన అపరాధాల వల్ల మనం పెళ్లి చేసుకుని బతికితే మేలని చెప్పి అంటే పెళ్లి చేసుకుని. కానీ మనం దాన్ని తప్పుగా చూడాలి. ఏదో వీళ్ళు వయసులో ఉన్నారు, అట కాలు జారు నిర్ణయం మార్చుకుని పెళ్లి చేసుకుని పర్వాలే. భక్తి వదిలిపెట్టకూడదు. పాయింట్ అది, భక్తి వదిలిపెట్టకూడదు. పెళ్లి చేసుకోవచ్చు, పొరపాటు చేయొచ్చు. నేను చెప్పాను నాన్ సెన్స్, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవా. నీదట పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, అకృష్ణ పెళ్లి చేసుకున్నాడు, అజోష్ణ పెళ్లి చేసుకుంది. ఇవన్నీ నీకెందుకు? ఏమి దానికి మహారాజు దగ్గరికి వాళ్ళు వచ్చి మహారాజుని మోసం చేసి మహారాజు పేరు చెడగొట్టి ఆశ్రమం, మాకేం పేరేం చెడిపోలేదు. వాళ్ళు నీకంటే బాగానే బతుకుతున్నారు, పెళ్లి చేసుకున్నారు, అందరూ ఒప్పుకుని ఆల్రెడీ వాళ్ళు పెళ్లి చేసుకుని గ్రోస్. నేను 4 తిట్టా. నాన్ సెన్స్ ఏమి మాట్లాడతాను నేను? నువ్వు చేసిన పొరపాటు ఒప్పుకొని నువ్వు డబ్బులు తీసుకుని పారిపోయినావు, సెల్ ఫోన్ పారిపోయినావు, మళ్ళీ వస్తా అంటున్నావు, నేను చేసి తప్పని ఒప్పుకున్నావు, వచ్చేటైతే రావయ్యా. ఇప్పుడు ఆయన చేతిలో డబ్బులు పెట్టి నమ్మేది ఏం లేదు, బాగుపడి మెల్లిగా అంతా గమనిస్తాం కదా. ఒకసారి అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి మీద నమ్మకం పోయినప్పుడు 1-2 సార్లు చూసుకుని మళ్ళీ నమ్మేలో పట్టాడు. పాయింట్ వచ్చి ఇక్కడ మనం ఈ శ్లోకానికి దీని అప్లికేషన్ ఏంది? నమాం దుష్కృతునో మూఢ, మళ్ళీ రేపు ఇదే శ్లోకం చెప్పుకుందాం. నమాం దుష్కృతునో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపరిత జ్ఞాన ఆసురం. ఈ 4 కేటగిరీలు ఏంది? మూఢ అంటే ఏదో రేపు చెప్పుకుందాం.
నరాధమ, మూడులు నరాధములు, మాయ అపహరించినటువంటి అంటే జ్ఞానం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, తర్వాత అసురులు. ఈ నలుగురు వాళ్ళు నా దగ్గరికి రారు అంటాడు. ఎవరిని మూడులు అనాలా, ఎవరిని నరాధములు అనాలా? మాయాపృత జ్ఞానులు అంటే ఎవరు? అసురులు అంటే మనకి తెలిసిందే, వాడికి దేవుడు అంటే పడదు, తిడుతూ ఉంటాడు, ఒప్పుకోడు. దేవుడు ఉన్నాడని ఒప్పుకోగానే మనం లొంగాల్సి వస్తుంది. దేవుడు ఉన్నాడు ఒప్పుకోగానే మెల్లిగా మనం చట్టాల్లోకి, అంటే గవర్నమెంట్ని ఒప్పుకున్నామంటే మెల్లిగా గవర్నమెంట్ చట్టాలు పాటించాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.